హాయ్ ఫ్రెండ్స్, రీసేలర్స్కి ఒక ఓన్ కమ్యూనిటీ క్రియేటింగ్ ఎలా చేసుకోవాలి అండ్ వాళ్ళ లింక్ ఎలా షేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మనకు వాట్సాప్ ఉంటుంది కదా, వాట్సాప్ ఓపెన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ దగ్గర న్యూ కమ్యూనిటీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత గెట్ స్టార్ట్ అని ఉంది కదా, క్లిక్ చేసి తర్వాత ఇక్కడ మనం ఏదైతే జ్యువెలరీ చేస్తున్నాము, శారీస్, క్లాత్, ఏదైనా సరే సంథింగ్ మీ పేరు ఆ బిజినెస్ కి తగ్గట్టు ఇచ్చేసుకోవాలి. మనది నిఖిల్ సాయి కలెక్షన్స్ కాబట్టి నేను ఇదే ఇచ్చుకున్నాను. మీరు మీ నేమ్ అనేది ఇచ్చుకోండి. తర్వాత వెల్కమ్ టు అనౌన్స్మెంట్కి వెళ్ళాలి. ఇక్కడ స్టే నొక్కాలి. అనౌన్స్మెంట్ అంటే ఓన్లీ అడ్మిన్ మాత్రమే చేస్తారు, వేరే వాళ్ళు చేయలేరు. ఓకేనా. ఇక్కడ యాడ్ మెంబర్స్, ఓన్లీ అడ్మిన్ మాత్రమే మనల్ని యాడ్ చేయగలుగుతారు కమ్యూనిటీలో. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ నేమ్ పైన నిఖిల్ సాయి కలెక్షన్ ఉంది కదా, ఈ నేమ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కమ్యూనిటీ ప్లస్ అనౌన్స్మెంట్ అని రెండు ఆప్షన్స్. ఇందులో మీడియా విజిబిలేషన్ అనే దాన్ని నో అని క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత మన కమ్యూనిటీలోకి వచ్చేసి ఇక్కడ ఉంది కదా ఈ ఆప్షన్స్, ఇది మనకు ఈ నంబర్ అయితే ఎవరైతే ఉందో అది సంథింగ్ నేనే కావచ్చు, ఇంకా వేరే వేరే కావచ్చు, ఓన్లీ అడ్మిన్ కి మాత్రమే నంబర్స్ అనేటివి కనిపిస్తాయి. ఈ కమ్యూనిటీ అనౌన్స్మెంట్స్ వల్ల వేరే వాళ్ళకి ఎవరికి కూడా నంబర్స్ అనేవి కనిపించవు. ఇది ఒక ప్లస్ పాయింట్ మనకి. ఎందుకంటే కొందరికి భయం వేస్తుంటది గ్రూప్లలో జాయిన్ అవ్వడానికి, వాళ్ళు భయపడతారు. మన నంబర్స్ వేరే వాళ్ళు తీసుకొని మళ్ళీ మనకి మెసేజ్లు చేస్తారో లేకపోతే ఏమైనా అని, లేకపోతే మన కస్టమర్లని వాళ్ళు తీసుకెళ్ళిపోతారా అన్న భయం కూడా ఉంటుంది. అట్లా లేకుండా ఇది ఒకటి ప్లస్ పాయింట్. తర్వాత ఇన్వైట్ లింక్ ఇక్కడ ఉంది కదా, మనము సెండ్ లింక్ డైరెక్ట్, ఇది వాట్సాప్ స్టేటస్, డైరెక్ట్ వాట్సాప్ స్టేటస్కి వెళ్ళిపోతుంది. షేర్ టు మై స్టేటస్ అనగానే ఇది వెళ్ళిపోయిందా. తర్వాత సెండ్ లింక్ వియా వాట్సాప్, మనకి ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ కోసం ఈ వాట్సాప్ లింక్ ఇట్లా పోస్ట్ చేసేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళకి నచ్చితే ఈ లింక్ ఓపెన్ చేసి కమ్యూనిటీలో జాయిన్ అయిపోతారు. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ కమ్యూనిటీలోకి వెళ్ళి నేమ్ దగ్గర నొక్కి ఆ తర్వాత మళ్ళీ ఇన్వైట్లోకి వెళ్ళాలి. ఇన్వైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కాపీ లింక్, మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. షేర్ లింక్, సెండ్ లింక్ విత్ ఈమెయిల్ ద్వారా కూడా మనం లింక్ అనేది వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా కూడా షేర్ చేసుకోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. ఓకేనా. ఎంతమందినైనా జాయిన్ చేసుకోవచ్చు. 1000+ వరకు అయితే దీనికి ఆప్షన్ ఉంది మనకి ఈ కమ్యూనిటీ ద్వారా. చాలా ఈజీగా మనం కమ్యూనిటీని అయితే మెయింటైన్ చేయగలుగుతాం. ఓకేనా. ఇక్కడ ఏదైతే ఉందో ఎడిట్ కమ్యూనిటీ ఇన్ఫార్మ్, ఇది ఈ ఇన్ఫార్మ్ ఉంది కదా, హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ కమ్యూనిటీ ఫర్ మెంబర్స్ టు చాట్ ఇన్ టాపిక్ బేస్డ్ అని, ఇది కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. మన నేమ్, మన ప్లేస్, మనం ఇచ్చే సర్వీస్, ఇంకేదైనా కూడా ఇక్కడ మనం టైప్ చేసి పెట్టుకోవచ్చు. మన నంబర్, ఫోన్ నంబర్, లొకేషన్, ఇంతే. తర్వాత రీసేలింగ్ ఎట్లా చేయాలంటే, ఇప్పుడు నేను వేరే గ్రూప్లో ఉన్నాను. సపోజ్ ఇక్కడ ఒక గ్రూప్ ఉంది నాదే, ఇదిగోండి. ఈ గ్రూప్లోకి ఎంచి ఇది ఎంతకు వచ్చింది మనకి 699 రూపీస్కే వచ్చేసింది. అప్పుడు నేను తీసుకొని ఇలా షేర్ చేస్తాను. షేర్ చేస్తే ఏమవుతుంది, ఇట్లా షేర్ అయిపోతుంది. ఇప్పుడు 699 ఉంది, నేను 799 కన్నా పెట్టుకోవచ్చు, 899 అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే 750 రూపీస్కి అయినా పెట్టుకోవచ్చు, ఫ్రీ షిప్పింగ్ అని. అది రీసేలింగ్ కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కింద ఒక చిన్న స్టిక్కర్స్ కూడా పెడుతున్నాం. ఇది ఎట్లా పెడతారు అని కూడా మీకు డౌట్ రావచ్చు. అయితే ఈ స్టిక్కర్స్ కూడా ఈజీ మెథడ్. ఇట్లా ఈ స్టిక్కర్స్ బెస్ట్ క్వాలిటీ, న్యూ కలెక్షన్, ఇలా ఇవన్నీ స్టిక్కర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు అంటే, మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే నేను ఆల్రెడీ పెడుతున్నాను కాబట్టి వీటిని
ఇట్లా ఫేవరెట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఏంటిది బ్యాచ్ నాకు ఇంకో స్టిక్కర్ ఇవ్వాలి ఫేవరెట్లోకి వేసి ఇది ఫోటో మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు మన దాంట్లో కూడా. ఇది ఇప్పుడు ఏమైంది ఫేవరెట్లోకి యాడ్ స్టిక్కర్ ఫేవరెట్లోకి యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను నా దాంట్లోకి పోస్ట్ చేసుకోవాలి. ఎట్లా చేయాలి మళ్ళీ ఈ స్టిక్కర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు యాడ్ చేసిన కాబట్టి ఆ స్టిక్కర్ ఇక్కడ వచ్చేసింది. ఇట్లా చాలా ఈజీగా యాడ్ చేసేసుకోవచ్చు స్టిక్కర్స్ కూడా. ఓకేనా ఇక్కడ మీ నేమ్ ఫోన్ నంబర్ మొబైల్ ఇష్టం ఏదైనా కూడా టైప్ చేసుకోవచ్చు స్టిక్కర్ అనేది పోస్ట్ చేసుకోవచ్చు. ఇంకేం కావాలి మీకు? ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ చెక్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ పిక్ ఉంది ఇట్లా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా తర్వాత మనం చాలా పోస్టులు చేస్తాం. ఫర్ సపోజ్ ఇదే ఉంది. దీంట్లో నేను ఈ కమ్యూనిటీలో ఒక ప్రైజ్ అడిగినారు ఎవరో ఒకరు. ఇప్పుడు ఈ కమ్యూనిటీలో ఇంకొకరు ఒక ప్రైజ్ అడిగారు. ఫర్ సపోజ్ ఇందులో 55 ఉన్నాయి. ఇట్లా చూసుకోవాలి. ఇప్పుడు నాకు దీని ప్రైజ్ కావాలి. ఎట్లా చూడంగానే ఇక్కడ కనబడుతుంది కాబట్టి మనం ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి షో ఇన్ చార్ట్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేస్తుంది. డైరెక్ట్ ఆ పిక్ ఉన్న తీసుకొచ్చి మనకు ప్రైజ్ అనేది చూపిస్తుంది. ఇంత సింపుల్ ఈజీ ట్రిక్స్ ఎవరు చెప్తారండి చెప్పండి. ఇట్లా మనం యూజ్ చేసుకోండి. కొంచెం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంకా అర్థం కాకపోతే కాల్ చేయండి. ఐ విల్ టెల్ యూ క్లియర్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. బెల్ ఆల్ అనేది క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బెల్ ఆల్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేసినాను. ఇక్కడ నిఖిల్ సాయి కలెక్షన్ ఛానల్ ఉంది కదా, విజిట్ అవర్ ఛానల్. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ క్లిక్ చేయాలి ఖచ్చితంగా. లైక్ అనేది చేయండి. లైక్ చేస్తేనే మీకు నాకు ఇంకా కొంచెం మంచి ఇంప్రెషన్, ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలని నేను అనుకుంటాను. చూడండి ఇక్కడ అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. ఓకేనా థ్యాంక్ యూ.